ఎవ్రీవన్, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో భోగి, సంక్రాంతి, కనుమ సెలబ్రేషన్స్ అయితే చూపిస్తాను. ఏందక్క మనం తెలంగాణ కదా, మన తెలంగాణలో భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ పెద్దగా సెలబ్రేట్ చేయరు కదా మీరు అనుకోవచ్చు. ఎందుకు చేయరబ్బా, పండుగ అంటే ఎక్కడైనా పండుగనే. మన తెలుగు వాళ్ళ పండుగ అంటే ప్రతి పండుగ స్పెషలే కదా. ఆంధ్రాలో సెలబ్రేట్ చేసినంత స్పెషల్గా చేయకపోయినా మన సైడ్ కూడా సంక్రాంతి, భోగి, కనుమ ఇవన్నీ కూడా మంచిగా సెలబ్రేట్ చేస్తారు. సో నేనైతే భోగి రోజు ఇట్లా ముగ్గు అయితే వేసినాను అనమాట. పొద్దున్న లేవగానే మా చిట్టి తల్లులు ఇద్దరు కూడా ముగ్గు చూసేసి అమ్మ ఎంత బాగా ముగ్గేసిందో అని చెప్పి మురిసిపోతున్నారు. గేట్ లోపల అయితే పెద్దగా ప్లేస్ లేదు, తొక్కి మొత్తం పాడు చేస్తారు కదా అని చెప్పేసి సింపుల్గా చాక్ పేస్తో వేసిన. ఇంకా గేట్ బయట అయితే ఇట్లా హ్యాపీ పొంగల్ అని చెప్పి రాసిన అనమాట. యాక్చువల్గా అయితే ఇంకా మంచిగా వేద్దాం అనుకున్నాను, కానీ నాకైతే ఆ రోజు ఫుల్ ఫీవర్, ఇంకా ఫుల్ కోల్డ్ అయిందనమాట. అసలు వేసి ఓపిక కూడా లేదు. కాకపోతే ఇక పండగ ముందు అంటే పండగ రోజు అట్లా ముగ్గు వేయకపోతే బాగుంటుంది అని చెప్పేసి అని ఇంక ఓపిక తెచ్చుకొని ఎట్లో అట్లా ముగ్గు అయితే కంప్లీట్ చేసిన. మనుకైతే ముగ్గు చాలా బాగా నచ్చిందంట. సూపర్ సూపర్ అని పొగుడుతూ ఉంది అనమాట. ఇంకా వాళ్ళిద్దరికి అయితే మంచిగా స్నానాలు చేపించేసి కొత్త బట్టలు అయితే వేసేసి ఇట్లా రెడీ చేసినాను. ఇద్దరికి సేమ్ ఫ్రాక్స్ కుట్టించినాను అనమాట. వాళ్ళిద్దరు ఫ్రాక్స్ బాగున్నాయి కదా. సో మళ్ళీ రెడీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ముగ్గు దగ్గరకు వచ్చి చూసుకుంటున్నారు, ముగ్గు బాగానే ఉందా పాడైపోయిందా అని. మా చిన్నదైతే ఎప్పుడెప్పుడు తొక్కుదామా, ఎప్పుడెప్పుడు ముగ్గు అంతా ఖరాబ్ చేద్దామా అని చూస్తుంది అనమాట. భోగి రోజు మధ్యాహ్నం వరకు కూడా అసలు మేము అనుకోలేదనమాట ఊరెళ్తామని. సడన్గా ఫిక్స్ అయినాము. ఇంకా మార్నింగ్ నుంచి మా తమ్ముడు కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉన్నాడు, సంక్రాంతి పండుగకి ఈసారి ఖచ్చితంగా మీరు ఇక్కడికి రావాల్సిందే అని. మేమైతే ఊరు వెళ్ళాలని అయితే ఏమీ అనుకోలేదు. నెక్స్ట్ డే అన్ను బర్త్డే అనమాట, సంక్రాంతి రోజు జనవరి 14th రోజు. ఎవ్రీ ఇయర్ తన బర్త్డే అయితే భోగి రోజు Jan 14th వస్తుంది కదా, భోగి రోజు వస్తుంది అనమాట. సో ఈ ఇయర్ January 14th అయితే సంక్రాంతికి వచ్చింది. సో నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళొద్దు, మామూలుగా టెంపుల్కి వెళ్ళేసి రావాలి అనుకున్నాం అంతే. సో మా తమ్ముడు ఇంకా మాకు కాల్ చేసి ఇంకా పండుగకి రావాల్సిందే అనేసరికి నో అని చెప్పలేకపోయినాం అనమాట. సో ఇంకా నేనైతే ట్యాబ్లెట్స్ అవన్నీ తీసుకొని పిల్లలకి కావాల్సినవి అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసేసుకొని మా తమ్ముడు వాళ్ళ ఇంటికి, అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే పండుగకి ఊరైతే వెళ్ళాం అనమాట. మా పెద్దమ్మ వాళ్ళ ఊరు నుంచి మా అత్తయ్య వాళ్ళ ఊరికి మళ్ళీ ఒక 1 hour జర్నీ అయితే పడుతుంది అనుకోండి. సో అట్లా మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఆ రోజు భోగి కాబట్టి భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు కదా. సో నేనైతే మా అన్నుకి 1 year ఉన్నప్పటి నుంచి, అంటే తను భోగి రోజు పుట్టింది కాబట్టి ఇక్కడ సిటీలో మాకు తెలిసిన అంటే పిల్లలకి భోగి పళ్ళు పోస్తే చాలా మంచిది, భోగి పళ్ళు పోయాలి, బాలారిష్ట దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి, పిల్లలకి దిష్టి ఉంటే పోతుంది. సో పిల్లలకి నువ్వు ఇట్లా అలవాటు చేసుకో, 5 years వచ్చే వరకు భోగి పళ్ళు పోయాలి అని చెప్పేసి అని తనైతే తన బర్త్డే రోజు ఫస్ట్ భోగి పళ్ళు పోయడం స్టార్ట్ చేసి ఇచ్చింది అనమాట ఆంటీ. సో అప్పటి నుంచి కూడా నేను వీళ్ళిద్దరికి అయితే భోగి పళ్ళు అయితే పోస్తున్నాను. ఇది 3rd time అనమాట అనుకి. అక్షయ్కి అయితే ఇది 2nd time అనమాట. చాలా మంది అనుకుంటారు భోగి పళ్ళు లాంటివి ఇవన్నీ ఆనవాయితీ ఆంధ్ర వాళ్ళకి మాత్రమే ఉంటుంది, తెలంగాణలో వాళ్ళకి తెలియదు, ఇవి చెయ్యరు అని. అలా ఏం ఉండదు. భోగి పళ్ళు అనేది ఎక్కడ ఎవరైనా కూడా పోయొచ్చు చిన్నపిల్లలకి. ఎందుకు అంటే బాలారిష్ట దోషాలు ఉంటే పోతాయంట, పిల్లలకి దిష్టి ఏమన్నా ఉంటే పోతుందంట మెయిన్గా. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, మనం ఈ భోగి పళ్ళు పోసేటప్పుడు అందులో చిల్లర కాయిన్స్ వేస్తాం కదా, ఆ కాయిన్స్ అంట ఇంట్లో పడితే ఆ టంగమని సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్కి ఇంట్లో జ్యేష్ఠాదేవి అంటే అలక్ష్మి ఉంటేనంట పరుగు పరుగున వెళ్ళిపోతుందంట ఆ కనకం సౌండ్కి, అంటే ఆ కాసుల సౌండ్కి వెళ్ళిపోతుందంట. అంత పవర్ఫుల్ అనమాట ఈ భోగిపళ్ళు అనేవి. మనం మన ఇంట్లో పోసుకున్నామా, మన అత్తగారింట్లో పోసుకున్నామా, అమ్మగారింట్లో పోసామా భోగిపళ్ళు అనేది కాదు, పిల్లలకి భోగిపళ్ళు పోయడం అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా నాకు ఊరు వెళ్ళక ముందే బాగా ఫుల్గా కోల్డ్ అయింది, కొంచెం ఫీవర్ కూడా ఉండే అనమాట. ఇంకా ఆ రోజు వెళ్ళే రోజుకైతే కొంచెం పర్వాలేదు, మధ్యాహ్నం వరకు కొంచెం ఫీవర్ తగ్గింది. సో టాబ్లెట్ అయితే వేసేసుకొని మళ్ళీ కోల్డ్ ఇంకా కాఫ్కి టాబ్లెట్స్ తీసుకొని ఊరైతే వెళ్ళిపోయినాము. అందుకని నా గొంతు కూడా ఇంకా సెట్ అవ్వలేదన్నమాట. ఇంకా మళ్ళీ ఊరు నుంచి వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ హాస్పిటల్ చూయించుకున్నాను, అంతా ఓకే ఇప్పుడు. కాకపోతే మళ్ళీ మనం ఒరిజినల్ వాయిస్ రావడానికి, ఈ కోల్డ్ తగ్గడానికి, కాఫ్ తగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో ఈ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ఇంకా బాగా లేట్ అయిపోతుందని చెప్పేసి అని, సో ఉన్న కాడికైతే నా ఉన్న గొంతుతోనే ఇట్లా మీతో మాట్లాడుతున్నాను. కొంచెం ఇబ్బందిగా ఉంటే ఈ ఒక్క వీడియోకి మాత్రం అడ్జస్ట్ అయిపోండి. ఇంకా పిల్లలిద్దరికి భోగి పళ్ళు పోసిన తర్వాత వీళ్ళిద్దరికి అయితే హారతి ఇచ్చేసినాం అనమాట ఇంట్లో వాళ్ళందరం కూడా కలిసేసి. నెక్స్ట్ ఇంకా మా అన్ను తల్లి బర్త్డే అని చెప్పాను కదా సంక్రాంతి రోజు, అంటే January 14th రోజు అని. ఈ సంవత్సరం మాత్రం సంక్రాంతికి వచ్చింది తన బర్త్డే. సో 3rd బర్త్డే అనమాట ఇది.
సో 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి థర్డ్ ఇయర్లోకి అయితే ఎంటర్ అయిపోతుంది మా అను. సో నెక్స్ట్ అయితే తనకి ఇక్కడ మా మరదలు మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అయితే తనకి మెహందీ వేస్తుందనమాట. పాపం తను ఇప్పుడు 8 మంత్స్ ప్రెగ్నెంట్ అయినా కూడా బాగా ఓపికగా కూర్చొని మా అనుకి ఇంకా అక్షయ్కి అయితే మెహందీ వేసింది. చాలా యాక్టివ్గా ఉంటుంది. నిజానికి ప్రెగ్నెంట్ లేడీ ఎంత యాక్టివ్గా ఉంటే బేబీ కూడా అంత యాక్టివ్గా ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే కనుక హ్యాపీగా ఉండండి, మీ బేబీ కూడా అంతే హ్యాపీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది January 14th అండ్ సంక్రాంతి రోజు మార్నింగ్ అనమాట. మా తమ్ముళ్ళు పిల్లలు అందరూ కూడా లేచేసి మంటలు వేసుకొని కూర్చున్నారు. బయట బాగా చల్లగా ఉంది వాతావరణము. ఆ చలికి ఇంకా మంటలు అయితే వేసుకొని కూర్చున్నారు అనమాట. యాక్చువల్గా అయితే ఆంధ్ర సైడ్ భోగి రోజు భోగి మంటలను వేస్తారంట. అంటే మనకు ఆవు పేడతో చేసిన పిడికలు ఇంకా వాటితో పాటు పాత వస్తువులు అవన్నీ వేసి భోగి మంటలు వేసి ఆ మంటలకి వేడి నీళ్ళు కాచుకొని స్నానాలు చేసుకున్నాక అప్పుడు పిండి వంటలు చేసుకోవడం పెద్దలకు పెట్టుకోవడం ఇవన్నీ చేస్తారంట. సో మా సైడ్ మాత్రం ఇవన్నీ ఏమీ ఉండవు, జస్ట్ ఇట్లా మంట మాత్రం వేసుకుంటాము. అండ్ ఇది కూడా ఈరోజు సంక్రాంతి రోజు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో క్లిప్ అనేది. సో సంక్రాంతి రోజు ఇంటి ముందు మనం అందరం కూడా రంగోలీ ముగ్గులని వేసుకుంటాం కదా. కాకపోతే మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో ఎట్లా అంటే సంక్రాంతి రోజు వేయరంట రంగులు, నెక్స్ట్ డే అంటే కనుమ రోజు వేస్తారు. జనరల్గా అయితే మనం భోగి రోజు భోగి పళ్ళకి సంబంధించినవన్నీ చేస్తాము. భోగి రోజు ఇంకా కుండ ఇవన్నీ ముగ్గు వేస్తాం కదా. సంక్రాంతి రోజు పెద్దగా కలర్స్తో ముగ్గులు వేస్తాము. కనుమ రోజు రథం ముగ్గు వేస్తాము. కానీ మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో ఎట్లా అనంటే భోగి రోజు మామూలుగా ఇంటి ముందు ఇట్లా ముగ్గు వేసుకుంటారు సింపుల్గా. అండ్ సంక్రాంతి రోజు కూడా ఇట్లా సింపుల్గా ముగ్గు వేసేసి అందులో గొబ్బెమ్మలు పెట్టి పసుపు కుంకుమ వేసి ఇట్లా పప్పు పలహారం అని వేస్తారనమాట. అంటే నువ్వులు చక్కెర శనగపప్పు ఇవన్నీ కూడా వేస్తారనమాట. వీటితో పాటు మా పెదనాన్న ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇక్కడ జొన్న కంకి అంటాము. జొన్నలు వస్తాయి కదా మనకి ఆ చెట్టు, దాంతోపాటు మేమైతే వీటిని కుసుమలు అంటాము. అంటే నువ్వుల టైప్ అనమాట ఆ చెట్టు. సో అవి కూడా పెడతారంట ఆ రోజు. ఇంకా గుమ్మం దగ్గర కూడా అవన్నీ పెట్టేసి గొబ్బిళ్ళు కూడా పెట్టేసిన తర్వాత అందరూ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయినాము. ఆ రోజు మా పెద్ద పాప బర్త్డే అని చెప్పినా కదా. సో మేమందరం కూడా టెంపుల్కి వెళ్ళడానికి అని చెప్పేసి అని రెడీ అయినాం అనమాట. మరదలకి కెమెరా అంటే ఎంత సిగ్గు, అసలు కెమెరా ఆన్ చేస్తే చాలు వెళ్ళిపోయి దాచుకుంటుంది. నేనేమో మళ్ళీ నిన్నే తీస్తానని చెప్పేసి తన వెనుకనే ఉంటాను. చాలా ఫన్నీగా ఉంటుంది మా కాన్వర్జేషన్స్ అన్నీ కూడా. సో పిల్లలందరూ కూడా రెడీ అయిపోయారు, మేము కూడా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మా పెద్దమ్మ అయితే రావట్లేదు, మా ఇంకో పెద్ద తమ్ముడు కూడా గుడికి రావట్లేదు, వాళ్ళు చాలా బిజీ ఉన్నారు వంటల పనుల్లో. ఎట్లాగో పండగ అండ్ అను పుట్టినరోజు కూడా కదా. సో గుడికి అయితే వెళ్దాం అనుకొని మేము రెడీ అయిపోయినాము. యాక్చువల్గా అయితే నేను సంగారెడ్డి దాటి వెళ్తే మనకు వైకుంఠపురం అని ఒక టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్ చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ టెంపుల్ అనమాట. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాము. కానీ మా తమ్ముడు ఇక్కడ రీసెంట్ టైంలో చాలా పాపులర్ అయిన ఒక టెంపుల్ ఉందక్క, వెంకటాచలం టెంపుల్ అని వెంకటాపురంలో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడు నీకు చాలా నచ్చుతుంది టెంపుల్ అన్నాడు. వెళ్ళేటప్పుడు చాలా డౌట్గానే వెళ్ళాను, కానీ వెళ్ళిన తర్వాత మాత్రం అసలు ఆ టెంపుల్లో నుంచి బయటికి రాలేకపోయినా అంత బాగుంది టెంపుల్. చాలా స్పేషియస్గా చాలా బాగుంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారంట. అండ్ స్వామివారి వెనకాల ఒక బావి కూడా ఉందన్నమాట. అది నేను షూట్ చేశాను కానీ ఎక్కడో మిస్ అయిపోయినట్టుంది మేబీ. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ పంతులు గారు కూడా మనకి సపరేట్గా 15 రూపీస్కి అర్చన టికెట్ ఉంటుంది. అర్చన తీసుకుంటే మంచిగా ఫ్యామిలీ మొత్తాన్ని కూర్చోబెట్టి అందరికీ గోత్రనామాలు అన్నీ చదివి అర్చన కూడా చేస్తారు. చాలా స్పేషియస్గా చాలా అంటే చాలా బాగుంది గుడి. మీరు ఎప్పుడైనా సంగారెడ్డి వైపు కానీ సదాశివపేట వైపు కానీ వెళ్తే కనుక ఈ వెంకటాచల దివ్యక్షేత్రాన్ని మాత్రం దర్శించుకోవడం మర్చిపోకండి. వెంకటాపురం రోడ్ నుంచి ఉంటుంది, అంటే పెద్దాపూర్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, అక్కడికి కింద నుంచి వెళ్ళాలన్నమాట. సంగారెడ్డి టు సదాశివపేట వెళ్ళే రూట్లో అయితే ఉంటుందన్నమాట. ఇది మీరు బ్రిడ్జ్ ఎక్కితే మాత్రం కనిపించదు, బ్రిడ్జ్ కింద నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ అయితే టెంపుల్లో దర్శనం చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసినాం అనమాట. మీరు కూడా చూడండి టెంపుల్ ఎంత స్పేషియస్గా ఎంత బాగుందో. ఇక్కడ మొన్న వైకుంఠ ఏకాదశికి కూడా బాగా ఘనంగా పూజలు జరిగినాయంట. ఇక్కడ ఇంకా రథోత్సవాలు ఇంకా బ్రహ్మోత్సవాలు అన్నీ చేస్తున్నారంట. చాలా బాగా డెవలప్ అవుతుంది టెంపుల్ అయితే, చాలా నచ్చింది నాకైతే. ఇంకా గుడిలో దర్శనం చేసేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి మా తమ్ముడు అయితే ఈ పని మీద ఉన్నాడనమాట. ఏంటబ్బా అనుకొని చూస్తున్నారా, ఇది ఏంటో ఒకసారి గెస్ట్ చేయండి. మీరు అనుకున్నది కరెక్టే, అది షీర్కుమా మాత్రం కాదు కానీ అదైతే కద్దు కీర్ అనమాట. కద్దుకా కీర్ చేయించాడనమాట. అట్లాగో అందరం వస్తున్నాం కదా, ఇంకా అక్క వాళ్ళు కూడా వస్తున్నారు చుట్టాలు. సో అందరం బాగా
స్వీట్ అంటే ఇష్టపడతారు. సో అందరూ టేస్ట్ చేసినట్టు ఉంటుంది, బాగుంటుంది కదా అని చెప్పేసి అని కద్దు కీర్ అయితే చేయించిండు అనమాట. సో అది చేయగానే కొంచెం చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. ఈవినింగ్ వరకు మంచిగా సెట్ అయిపోతుంది కదా స్వీట్, చల్లగా ఉంటే బాగుంటుందని. ఇంకా ఈవినింగ్ వరకు అయితే మధ్యాహ్నం లంచ్ చేసేసి మా పెద్దమ్మే మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేలోపు వంట అంతా రెడీ చేసేసింది అనమాట. చికెన్ కర్రీ, బగారా రైస్ ఇవన్నీ చేసి పెట్టేసింది. ఇంకా మేమందరం కూడా లంచ్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిండి వంటలు అయితే చేసేసుకుంటున్నాము. పండుగ ఏదైనా పిండి వంటలు మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే కదా, అవి లేని పండుగ వైబ్ రానే రాదు. ఇంకా ఈవినింగ్ అయితే మా పాపకి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాం అనమాట. ఈవినింగ్ తొందరగానే స్టార్ట్ చేసేసినాము, ఎందుకంటే మధ్యాహ్నం పడుకోలేదు ఇంకా నైట్ అయిపోయిందంటే తొందరగా పడుకునిపోతుంది. ఒక్కోసారి 6 o'clock కూడా పడుకుంటుంది. ఎక్కడ మళ్ళీ పడుకుంటుందేమో అనే భయానికి ఫాస్ట్గా తను రెడీ చేసేసి ఇట్లా బర్త్డే అరేంజ్మెంట్స్ కూడా చేసేసినాం అనమాట. ఇక్కడ బర్త్డే ఒకరిది అయితే సోకులు మాత్రం ఇంకొకరు వాడుతున్నారు, ఎవరో చెప్తా మీకు, అంతలో వెయిట్ చేయండి ఒకసారి. ఇక్కడ సొమ్మొకడిది సోకొకడిది అని బర్త్డే మా అనుది అయితే హడావిడి మాత్రం మా చిన్న పాప మా అక్షయ్ చేస్తుంది. అసలు కేక్ పెట్టిన దగ్గర నుంచి కేక్ ఉంచలేదు టేబుల్ మీద, ఆ దీపాలు పెడితే దీపాలు గుంజేస్తుంది, కేక్ గుంజేస్తుంది, అక్షలు గుంజేస్తుంది, ఏం ఉంచట్లేదు అసలు. కొత్త డ్రెస్ కూడా అదే వేసుకుంది. మా అనుని మొత్తం డామినేట్ చేస్తుంది. చిన్నోళ్ళు అంటే ఇంతే కదా, సిబ్లింగ్స్ ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళ బర్త్డే ఎవరితను ఉంటే అంటే చాలు, అవతల వాళ్ళకే ఎక్కువ హడావిడి ఉంటుంది. వాళ్ళదే బర్త్డేనేమో అన్నట్టుగా ఫీల్ అయిపోయి వాళ్ళే ఎక్కువ హడావిడి చేసేస్తుంటారు. మా అనునైతే మామూలు డామినేషన్ చేయలేదబ్బా మా చిన్నది, మా అచ్చు బేబీ. మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, మనం కేక్ కట్ చేసేటప్పుడు మాత్రం ఆ స్ప్రే బాటిల్స్ అస్సలు యూజ్ చేయొద్దు. నాకైతే అసలు చాలా బాధ అనిపించింది, అయ్యో కేక్ మీద అంతా పడుతుంది అని. కాకపోతే ఇంకా కామన్ కదా అది. స్ప్రే బాటిల్ యూజ్ చేసేటప్పుడు మాత్రం కేక్ని మంచిగా కవర్ చేసిన తర్వాతనే ఆ స్ప్రేని స్ప్రే చేయండి ప్లీజ్, మీరు ఎవరైనా కూడా. ఎందుకంటే డైరెక్ట్గా మనం అట్లా స్ప్రే చేస్తే మొత్తం కేక్ మీదనే పడిపోతుంది అనమాట. సో అట్లా మా పాప బర్త్డే అయితే మంచిగానే జరిగింది, బాగా ఎంజాయ్ చేసిన ఆ రోజు నైట్ అయితే. సో అట్లా సంక్రాంతి డే అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే మీకు ఇది కనుమ రోజు అనమాట. కనుమ రోజు మార్నింగ్ ఏంటి అని అంటే, మనం ఎవరైతే ఫస్ట్ లేస్తామో ఇంట్లో ఆడవాళ్ళు ఫస్ట్ లేచిన తర్వాత వాళ్ళు ముఖం కడుక్కొని, వీలైతే స్నానం చేసిన తర్వాత కాళ్ళకి పసుపు రాసుకొని, ముఖానికి పసుపు రాసుకొని, బొట్టు పెట్టుకొని, కళ్ళకి కాటుక పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకున్నాక పెళ్ళైన వాళ్ళైతే భర్త కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలంట. సో ఇదొక సాంప్రదాయం కనుమ రోజు. ఇంకా ఇంట్లో మగపిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే ఇంట్లో ఆడపడుచుల కాళ్ళు మొక్కేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలంట. సో ఇది నాకు ఫస్ట్ టైం విన్నాను, ఫస్ట్ టైం చూస్తున్నాను, తెలిసిందనమాట. అంటే చిన్నప్పుడు చాలాసార్లు ఊరు వెళ్ళేదాన్ని కానీ ఇట్లా చేస్తారని తెలియదు. సిటీలో ఉంటాం కాబట్టి పెద్దగా ఇవి పట్టించుకున్నట్టు అనిపించదు. లాస్ట్ టైం నేను మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళా కానీ అక్కడ మాత్రం ఇట్లాంటిది ఏం పాటించినట్టు ఏం తెలియలేదు. జస్ట్ పొద్దున్నే లేచి మొహం కడుక్కొని బొట్టు పెట్టుకుంటారని తెలుసు కానీ ఇట్లా పొద్దున్నే లేచి ముఖానికి పసుపు రాసుకొని, కాళ్ళకు పసుపు రాసుకొని, పసుపు కుంకుమ బొట్టు, కాటుక బొట్టు ఇవన్నీ పెట్టుకున్నాక భర్త కాళ్ళు మొక్కాలని మాత్రం తెలియదు. ఇంకా ఇట్లా మగపిల్లలు ఉంటే కనుక ఆడపడుచుల కాళ్ళు మొక్కుతారనే విషయం కూడా తెలియదు అనమాట నాకు. ఇది ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. సో ఇంట్లో ఇవన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఇంకా ముగ్గులు అయితే వేయడం స్టార్ట్ చేసినాము. చెప్పినా కదా సంక్రాంతి రోజు వేయలేదు ఇక్కడ కలర్స్, కనుమ రోజు వేస్తారంట. సో నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ కల్లాపి చల్లి ఊడ్చే పని ఉండదంట. ఒక 1 week అయినా కూడా ఇట్లనే ఉంచేస్తారంట ఈ ముగ్గులను. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ అవుట్లైన్ అంతా ముందు నేనే వేసిన, అవుట్లైన్ వేసిన తర్వాత మళ్ళీ ఇందులోంచి కలర్లు అయితే వేస్తున్నాను అనమాట. ఈ కలర్స్ కూడా మనం రెగ్యులర్గా మనకి ఇప్పుడు బయట దొరుకుతున్నాయి కదా ఇసుకతో తయారు చేసిన కలర్స్, ఆ కలర్స్ కావన్నమాట. మనం ఏవైతే హోలీ అప్పుడు యూజ్ చేస్తాం కదా రా కలర్స్, ఆ కలర్స్ తీసుకొచ్చారనమాట. సో వాటిని వాటర్లో తడిపి ఇట్లా కాటన్తో రుద్దితే అట్లనే ఉంటాయన్నమాట. ఒక 1 week అయినా కూడా పోవంట, మంచిగా ముగ్గు అనేది అట్లనే ఉంటుంది. సో ముగ్గు అంతా వేసిన తర్వాత అవుట్లైన్ ఇస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, మచ్చంగా మంచిగా ప్రింట్ వేసినట్టు వచ్చింది ముగ్గు అయితే. అసలు ఎంత కష్టపడ్డామో అంత సాటిస్ఫై అయినాము, నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ముగ్గు అయితే. ఇంకెట్లుంది మరి ముగ్గు, మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకుర్రి. ఒక ముగ్గుతోనే అయిపోయింది అనుకుంటుర్రా? అయిపోదు, అసలు ఖాళీ ఉండకుండా ముగ్గులు వేస్తూనే ఉండాలి, సైడ్ బార్డర్లు ముగ్గులు. సో ఫైనల్లీ ఇట్లా ఒక పెద్ద ముగ్గు, పక్కనే 2 చిన్న ముగ్గులు, సైడ్ బార్డర్స్ ఇవన్నీ వేసేవరకు మాకు టైం అయితే ఆల్మోస్ట్ 11:30 12 అయిపోయిందనమాట. ఇంకా అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ
భోజనాలు అయితే చేసేసుకున్నాము. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ముగ్గులు ఎట్లున్నాయో మాత్రం చెప్పడం మర్చిపోకుర్రి. అండ్ మీకు మీ ఫ్యామిలీకి కూడా లేటెస్ట్గా చెప్తున్నా భోగి, సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు. నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల ప్రతిదీ డీటెయిల్గా వీడియో అయితే తీయలేకపోయినాను అనమాట. జస్ట్ ఒక 2 days ఉన్నాం మేము. మళ్ళీ కనుమ రోజు ఈవినింగ్ అయితే రిటర్న్ అయిపోయినాం మా ఇంటికి, అంటే హైదరాబాద్కి వచ్చేసినాం అనమాట. సో ఇదన్నమాట ఈ రోజు వీడియో. మా ఊర్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఇట్లా జరిగినాయి. అండ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియో ఏంటి అంటే మన ఛానల్లో నా లాంగ్ హెయిర్ సీక్రెట్ హెయిర్ ఆయిల్ అయితే మీతో రివీల్ చేస్తాను. అలోవెరా హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసిన వీడియో అయితే నెక్స్ట్ వచ్చేస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి.